2026 మార్చి 31 నాటికి మావోయిస్టులను లేకుండా చేస్తాం. ఈ డెడ్లైన్ను అంత ఖచ్చితంగా ఎలా ప్రకటించారు? జస్ట్ బికాస్ అమిత్ షా దగ్గర ఫుల్ ఇన్ఫో ఉంది కాబట్టి, ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంతెంతమంది ఉన్నారో లెక్కలున్నాయి కాబట్టి, వెళ్ళే దారులు తెలుసు కాబట్టి, కావాల్సినంత బలగం ఉంది కాబట్టి, ఆ లెక్కతోనే ఆపరేషన్ కగార్ ఆఖరి రోజును కూడా ముందే అనౌన్స్ చేశారు. హిడ్మా దొరికితే దాదాపుగా మావోయిస్టులు ఖతమైపోయినట్టే అనేది ఒక థియరీ. ఇప్పుడు ఆ హిడ్మానే హతమయ్యాడు. అందుకే లేటెస్ట్గా మరో డెడ్లైన్ వినిపిస్తోంది. వచ్చే మార్చికి కాదు, ఈ నెలాఖరులోనే మావోయిస్టు రహిత భారత్ అని కేంద్రం ప్రకటించబోతోందనే టాక్. ఇది డెడ్లైన్ కాదు, ఒక రకంగా డెత్ లైన్. అయితే ఆపరేషన్ కగార్ టార్గెట్ మావోయిస్టుల అంతం మాత్రమే కాదు, దండకారణ్యంలో ఉన్న అపార సంపద కోసం కూడా అనేది ప్రజా సంఘాల ఆరోపణ. ఇందులో వాస్తవం ఎంత? అసలు నేపాల్లోని పశుపతి నుంచి సీమలోని తిరుపతి దాకా రెడ్ కారిడార్ నిర్మించుకున్న మావోల కోట ఎలా బద్దలయ్యింది? దశాబ్దాలుగా భద్రతా దళాలు అడుగు పెట్టలేని దండకారణ్యంపై కేంద్రం పైచెయ్యి ఎలా సాధించింది? మావోయిస్టుల అంతం జరగదు, ఎప్పటికీ బతికే ఉంటుందని చెబుతోన్న మరో వర్గం వాదన వెనుకున్న బలం ఏమిటి? కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి మరింత. అబూజ్ అంటే అర్థం కానిది అని అర్థం. అందులో అడుగుపెట్టి బయటకు రావడం దాదాపు అసాధ్యం. శ్రీరాముణ్ణి వెంట పంపమని విశ్వామిత్రుడు అడిగితే దశరథుడు ససేమిరా అన్నాడు. కారణం తెలుసా? అబూజ్మడ్ మీదుగానే రాముణ్ణి తీసుకెళ్తానని విశ్వామిత్రుడు చెప్పడమే. అంతటి రాముడే అడుగు పెట్టకపోతే ఇక నరమానవుడెవడు అక్కడికి వెళ్లే వీలుండదని వాదించి మరీ విశ్వామిత్రుడు తీసుకెళ్లాడట. అది ఎంతటి దట్టమైన అడవో చెప్పడానికి ఇంతకు మించిన వివరణ అక్కర్లేదు. బ్రిటిషర్స్కి సైతం అటువైపు చూడడానికి ధైర్యం చాలేదు. అలాంటి ప్రాంతాన్ని నక్సల్స్ సేఫ్ జోన్గా మార్చుకున్నారు కాబట్టే దశాబ్దాల పోరాటం సాగింది. అంతటి దారుణమైన ప్రాంతం కాబట్టే భద్రతా దళాలు సైతం అడుగు పెట్టడానికి జంకాయి. అలాంటిది ఇప్పుడెలా సాధ్యమయ్యింది? బలమిచ్చిన అడవే ఎందుకలా బలహీనమయ్యింది? 2026 మార్చి 31 ఆపరేషన్ కగార్కు కేంద్రం ఇచ్చిన డెడ్లైన్. 2025 నవంబర్ 30 హిడ్మా ఆట కట్టించాలని అమిత్ షా ఇచ్చిన డెడ్లైన్. ఇచ్చిన గడువుకి 2 వారాల ముందే హిడ్మాను అంతం చేశారంటే వచ్చే మార్చి 31కి ముందే ఆపరేషన్ కగార్ను ముగించేస్తారా? ఆల్రెడీ చెప్పుకున్నాం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దగ్గర అందరి లెక్కలు ఉన్నాయని. ఎవరు లొంగిపోతారో, ఎవరు ఎన్కౌంటర్కు బలవుతారో ముందే అంచనాలున్నాయి. ఇప్పటి వరకు ఈ లెక్క తప్పిందే లేదంటున్నాయి రాజకీయ వర్గాలు, రాజకీయ విశ్లేషకులు. సరిగ్గా 2024 జనవరి 1న ఆపరేషన్ కగార్ మొదలైంది. సౌత్ ఏషియన్ టెర్రరిజం పోర్టల్ ప్రకారం ఆపరేషన్ కగార్ మొదలైన ఏడాదిలోనే 235 మంది మావోయిస్టులు మరణించారు. 2025 మొదటి 3 నెలల్లో మరో 140 మంది చనిపోయారు. బట్ ఓవరాల్ గా కేంద్ర బలగాల చేతిలో మొత్తం 540 మంది మావోయిస్టులు చనిపోయారని లెక్కలు చెప్తున్నాయి. అయితే ఎన్కౌంటర్లో చనిపోయిన మావోల కంటే లొంగిపోయిన వాళ్లే ఎక్కువ. ఆపరేషన్ కగార్ ఉధృతికి కనీసం 2000 మంది మావోయిస్టులు లొంగిపోయి ఉంటారని ఓ అంచనా. మరీ ముఖ్యంగా హిడ్మా ఆట కట్టించడానికి ఇంతకు ముందెన్నడూ లేని వ్యూహాన్ని రచించింది కేంద్రం. అబూజ్మడ్ ఎంత దుర్భేద్యమైన అటవీ ప్రాంతమో అందరికీ తెలుసు. అందుకే ఆ ప్రాంతంపై ఫోకస్ పెట్టాయి కేంద్ర బలగాలు. బట్ ఆ తర్వాత తెలిసిందేంటంటే హిడ్మా ఉన్నది కర్రెగుట్టలో అని. 2025 మే 1న ఆపరేషన్ సంకల్ప్ మొదలుపెట్టాయి బలగాలు. మే 14 నాటికి ఆపరేషన్ కర్రెగుట్టను ముగించారు. ఓ వర్గంలో జరుగుతున్న చర్చలేంటంటే కర్రెగుట్టలను మావోయిస్టు రహిత ప్రాంతంగా మార్చడానికి ఏకంగా 20,000 నుంచి 28,000 బలగాలను 21 రోజుల పాటు ఉపయోగించారని చెప్తారు. బట్ 7,000 మంది సిఆర్పీఎఫ్ జవాన్లని ఉపయోగించారన్నది మీడియాకిచ్చిన ఇన్ఫర్మేషన్. 60 కిలోమీటర్ల పొడవు, 20 కిలోమీటర్ల వెడల్పుండే ఈ కీకారణ్యంలో అత్యాధునిక టెక్నాలజీని, ఆయుధాలను ఉపయోగించారు. ఈ కర్రెగుట్టలు తెలంగాణను, ఛత్తీస్గఢ్ను వేరు చేస్తాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు నుంచి ఛత్తీస్గఢ్, బీజాపూర్ జిల్లాలోని తర్లగూడ వరకు ఈ కర్రెగుట్టలు విస్తరించుంటాయి. అందుకే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన 3 వార్ హెలికాప్టర్స్ కూడా తీసుకొచ్చారు. ఎన్నో డ్రోన్లను ఎగిరేశారు. భారతీయ జీపీఎస్ అయిన నావిక్ ద్వారా శాటిలైట్ చిత్రాల సాయం తీసుకున్నారు. ఆపరేషన్ సంకల్ప్ పేరుతో కర్రెగుట్టలపై జరిగిన కూంబింగ్ లో 31 మంది మావోయిస్టులు చనిపోయారు. హిడ్మా వెతుకులాటలో మావోయిస్టులకు తగిలిన అతి పెద్ద దెబ్బిది.
అదే ఆపరేషన్లో 450 ఐఏడీలను నిర్వీర్యం చేశారు. బట్ ఆ ఆపరేషన్ నుంచి హిడ్మా తప్పించుకున్నాడు. ఆనాడు తప్పించుకున్న హిడ్మా దాదాపు అదే ప్రాంతంలో, అంటే ఆంధ్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, దీన్నే ఏసీటీగా పిలుస్తారు. ఈ 3 రాష్ట్రాల జంక్షన్లో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయాడు. 26కు పైగా సాయుధ దాడులకు నాయకత్వం చేపట్టిన హిడ్మా మరణంతో ఇక మావోయిస్టు ఉద్యమం దాదాపుగా ముగిసిపోయినట్లే అని చెప్తున్నారు భద్రతా నిపుణులు. ఇప్పటికే మావోయిస్టు పార్టీ నడిపిస్తున్న టాప్ లీడర్స్ ఒక్కొక్కరుగా హతమయ్యారు. 2025 మే 21న నంబాల కేశవరావు చనిపోవడం మావోయిస్టు పార్టీకి అతిపెద్ద దెబ్బ. ఇతనిపై 1.5 కోటి రివార్డుంది. నంబాల చనిపోయిన తర్వాత స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాని నక్సలిజం నిర్మూలనలో ఇదో మైలురాయి అంటూ ట్వీట్ చేశారు. నంబాల తర్వాత మావోయిస్టు పార్టీకి పెద్ద దిక్కు హిడ్మానే. ఇతనిపై 1 కోటి రివార్డ్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రకటించిన మరో 40 లక్షల రివార్డుంది. హిడ్మా చనిపోవడం ఒక రకంగా మావోయిస్టులకు తగిలిన తుది దెబ్బ అని కూడా చెప్పుకోవచ్చేమో. ఇక మెత్తూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్ కూడా ఆంధ్ర ఒడిశా బోర్డర్ ఏఓబీలో చనిపోయాడు. మావోయిస్టు టాప్ లీడర్స్ అందరూ చనిపోవడంతో ప్రస్తుతం టెక్ శంకర్ ను ఇన్ఛార్జిగా నియమించారు. బహుశా నంబాల, హిడ్మా తర్వాత కీలక పోస్టు టెక్ శంకర్దే కాబోలు. ఇప్పుడు అతను కూడా హతమయ్యాడు. జస్ట్ 2 నెలల క్రితం 2025 సెప్టెంబర్ 15న సెంట్రల్ కమిటీ సభ్యుడు సహదేవ్ కూడా చనిపోయాడు. ఇతనిపై కూడా 1 కోటి రివార్డుంది. ఇక మరో సెంట్రల్ కమిటీ సభ్యుడు ప్రయాగ్ మాంఝీ 2025 ఏప్రిల్ 21న చనిపోయాడు. ఈ మావోయిస్ట్ అగ్రనేతపై కూడా 1 కోటి రివార్డుంది. సెంట్రల్ కమిటీ సభ్యుడైన నరసింహచలంపై కూడా 1 కోటి రివార్డు ప్రకటించాయి భద్రతా బలగాలు. బట్ చలం కూడా ఎన్కౌంటర్లో 2025 జూన్ 5న చనిపోయాడు. కట్టా రామచంద్రారెడ్డి అండ్ కడ్రి సత్యనారాయణ రెడ్డి సెంట్రల్ కమిటీ సభ్యులైన ఈ ఇద్దరు 2025 సెప్టెంబర్ 22న చనిపోయారు. ఈ ఇద్దరిపై ఒక్కొక్కరికి 40 లక్షల చొప్పున 80 లక్షల రివార్డుంది. తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు 2025 జనవరి 16న చనిపోయాడు. ఇతనిపై 50 లక్షల రివార్డుంది. గమనిస్తే వీళ్లంతా ఈ ఏడాది చనిపోయిన టాప్ మోస్ట్ మావోయిస్ట్ లీడర్సే. బలహీనపడిన శత్రువుని క్షమించడం లేదా లొంగిపోవడానికి ఛాన్స్ ఇవ్వడం భారతీయ యుద్ధతంత్రంలో ఒక నీతి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యుద్ధంలో ప్రస్తుతం మావోలకున్న దారి ఇదే. దశాబ్దాలుగా పోరాటం సాగిస్తూ వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్న తన ఉనికి చాటుతూ తన సైద్ధాంతిక భావజాలాన్ని ఇప్పటిదాకా లాక్కొచ్చిన మావోయిస్టు పార్టీ ఇప్పుడు ఇక ఆఖరి శ్వాస తీసుకుంటోంది. 14 రాష్ట్రాలు, 126 జిల్లాలతో పాటు పశుపతినాథ్ ఆలయం నుంచి తిరుపతి దాకా ఒకప్పుడు రొమ్ము విరిచి నిలబడ్డ ఎర్ర సైన్యం ఇప్పుడు లొంగిపోవడానికి ఒక సేఫ్ ప్యాసేజ్ దొరికితే చాలు అనుకుంటోంది. కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడివి ఈ అబూజ్మడ్. దాదాపు 4000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఈ అబూజ్మడ్ ప్రాంతం. దీనికే బాప్రే అంటే ఒకప్పుడు ఇంతకు రెట్టింపు విస్తీర్ణంలో అబూజ్మడ్ ఉండేదంటే ఇంకేమనాలి. బ్రిటిష్ కాలంలో ల్యాండ్ సర్వే చేసేటప్పుడు అబూజ్మడ్ ను కొలవాలని చూశారు. అంచనా వేయడానికి కూడా దొరకలేదు ఈ ప్రాంతం. ఒక అంచనా కోసం చెప్పాలంటే ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడ జిల్లాలు, తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా, మహారాష్ట్రలోని గడ్చిరోలి, ఆంధ్ర ఒడిశా బోర్డర్, ఈ ప్రాంతాలన్నింటినీ టచ్ చేస్తూ ఉన్నదే అబూజ్మడ్. మావోయిస్టులకు ఇంతకంటే సేఫెస్ట్ ప్లేస్ ఇంకే ఉంటుంది. అందుకే భద్రతా బలగాల డీజీ స్థాయి అధికారులు సైతం ఒక దశలో అబూజ్మడ్ లోకి వెళ్లడం, తిరిగి రావడం అసాధ్యమని చెప్పేవాళ్లు. ఈ ఒక్క ప్రాంతాన్ని శానిటైజ్ చేయగలిగితే చాలు, మావోయిస్టుల ఉనికే లేకుండా చేయొచ్చు. అంత పెద్ద స్థావరం ఇది. అందుకే కొన్ని వేల మంది బలగాలను ఆ అబూజ్మడ్ చుట్టూ దింపి ఒక్కొక్క దళాన్ని వేటాడుతోంది కేంద్రం. అయితే అంతకంటే ముందు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్ మరోటుంది. అడవుల్లో ఉన్న అన్నలు, అక్కలకు పట్టణాల నుంచి సాయం అందించేవాళ్లనే అర్బన్ నక్సల్స్ అంటారనేది ఓ డెఫినేషన్ కాదు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న వారి గొంతులను నులమడానికి పాలకులు పెట్టిన పేరే అర్బన్ నక్సల్స్ అని ప్రజా సంఘాలంటున్నాయి. నిఘా వర్గాల కోణంలో మాత్రం ఎంతో భవిష్యత్తున్న విద్యార్థులను ఉగ్రవాదం, మావోయిజం వైపు ఉసుగొలిపేవారే అర్బన్ నక్సల్స్. డెఫినేషన్ ఏదైనా వీరి ద్వారానే అడవుల్లో ఉండే మావోయిస్టులకు సాయం అందుతోంది. డబ్బు, ఆయుధాలు, ఔషధాలు, బలగాల సమాచారం, కొత్త రిక్రూట్మెంట్లు ఇవన్నీ జరిగేది అర్బన్ నక్సల్స్ ద్వారానే అనేది ఓ అభిప్రాయం. సో ముందుగా అట్నుంచి నరుక్కొచ్చింది కేంద్రం. మావోయిస్టుల అణిచివేతకు ముందు ఎంతో మందిపై ఉపా చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు ఫేస్ చేసిన వారిలో విద్యార్థి విభాగం లీడర్లు, యూనియన్ నాయకులు,
మహిళా సంఘాల నాయకురాళ్లు ఉన్నారు. అలా అడవిలోని వాళ్లకి సహాయ సహకారాలు నిలిచేలా చేసింది. ఇన్ఫర్మేషన్ లేకపోవడం, అత్యవసర సమయాల్లో సాయం అందకపోవడంతో మావోయిస్టులు ఉక్కిరిబిక్కిరయ్యారు. అదే సమయంలో వేల మంది బలగాలతో కేంద్రం విరుచుకుపడింది. దాని ఫలితమే ఈ ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు. మావోయిస్టు పార్టీలో నెంబర్ 2గా ఉన్న మల్లోజుల వేణుగోపాల్, పార్టీ యాక్షన్ టీం సారథి ఆసన్న లాంటి వాళ్లే ఆయుధాలతో సహా లొంగిపోయారంటే అబూజ్మడ్ను ఎంతగా చుట్టుముట్టుంటారు. పౌరకుల సంఘం నాయకులే మావోయిజం అంతరించిపోయింది అని చెప్పి ఇవాళ ఒప్పుకున్నారు. అంటే ఇన్ని రోజులుగా మీరు గుర్తించకుండా అమాయక పిల్లలను యువతను రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలను బలిగొనడానికి ప్రధాన కారకులు వీళ్ళే అర్బన్ నక్సల్స్. ఇవాళ దానికి ఏం కారణం చెప్తారు, మీరు ఏం సమాధానం చెప్తారు? మావోయిస్టు పార్టీ ఇప్పుడిలా బలహీనపడింది గాని ఒకప్పుడు 18,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని తమ చెప్పు చేతల్లో పెట్టుకున్నారు. ఒకప్పుడు 14 రాష్ట్రాల్లో మనుగడ సాగించారు. నేపాల్ దాకా తమ నెట్వర్క్ విస్తరించారు. 2010లో మావోయిస్టు పార్టీ ఒక తిరుగులేని శక్తి. ఆ ఒక్క ఏడాదిలోనే ఏకంగా 2,000కు పైగా హింసాత్మక దాడులకు దిగారు మావోయిస్టులు. ఆ దాడులకు సుమారు 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంత హింసాత్మకంగా మారింది కాబట్టి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మావోయిస్టులపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అభివృద్ధి, చట్టబద్ధ పాలన స్తంభించిపోయే పరిస్థితి వచ్చిందని గట్టిగానే మాట్లాడారు అన్నాడు. మావోయిస్టులను లేకుండా చేస్తామనే ప్రతిజ్ఞ అప్పట్నుంచే మొదలైంది. బట్ డెడ్ లైన్ పెట్టి మరీ మావోయిస్టు పార్టీని అంతం చేస్తామని ప్రతినబూనింది మాత్రం ఎన్డీఏ సర్కారే. దండకారణ్యం అనగానే ఫస్ట్ మైండ్లోకి వచ్చేది నక్సల్స్ స్థావరం అనే. బట్ అపారమైన సహజ వనరులకు నిలయం అది. ఆపరేషన్ కగార్విన్కి అసలు లక్ష్యం నక్సలైట్ల ఏరివేత మాత్రమే కాదనేది ప్రజా సంఘాల ఆరోపణ. అక్కడి సంపదను కొల్లగొట్టుకుపోవడానికి ప్రయత్నిస్తోన్న దేశ విదేశ కార్పొరేట్ సంస్థలకు అనుకూల వాతావరణం సృష్టించడానికే ఈ మారణహోమం అనేది వారి వాదన. ఇంతకీ దండకారణ్యంలో అంతటి సహజ సంపద ఉందా? ఎన్ని లక్షల కోట్ల విలువ చేస్తుందా సంపద? దండకారణ్యంలో సహజ సంపద ఎంత అనే లెక్కలోకి వెళ్లే ముందు అసలు ఆ కీకారణ్యంలోకి భద్రతా బలగాలు ఎలా చొచ్చుకు వెళ్లాయన్నది ఆసక్తికర అంశం. అబూజ్మడ్లోకి వెళ్లాలంటే నారాయణపూర్, బీజాపూర్, బర్సూర్ వంటి అటవీ ప్రాంతాల మీదుగానే ప్రయాణం చేయాలి. అందుకే ఆపరేషన్ కగార్లో భాగంగా కాంకర్ జిల్లాలోని నార్త్ సౌత్ మార్గాన్ని, గడ్చిరోలిలోని ఈస్ట్ వెస్ట్ మార్గాన్ని ఎంచుకున్నారు. అంతేకాదు, ఇంతవరకు ఎవరూ చేయని సాహసం చేశాయి భద్రతా బలగాలు. అబూజ్మడ్ను ప్రాంతాల వారీగా డివైడ్ చేసుకుంటూ ఎక్కడికక్కడ చిన్న చిన్న పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తూ భద్రతా బలగాలకు ఒక షెల్టర్ జోన్స్ క్రియేట్ చేశాయి. ఈ అబూజ్మడ్ చుట్టూ కాంకర్, గడ్చిరోలి, బీజాపూర్, దంతెవాడ జిల్లాలున్నాయి. బట్ నారాయణపూర్ జిల్లా నుంచే ఈ ఆపరేషన్ మొదలుపెట్టారు. ముందుగా సోన్పూర్, హోరాడి, గార్పా, చోటే బేతియా వైపు చొచ్చుకు వెళ్లారు. మరోవైపు కోహ్కమేటా, అకాబెడా, మొహాండి, కుతుల్, ఓర్చా, బార్సూర్ మీదుగా అబూజ్మడ్లోకి దూసుకెళ్లారు. ఒకప్పుడు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన మావోలు ఇప్పుడు కేవలం వందల కిలోమీటర్ల పరిధికి కుచించుకుపోయారంటే కారణం ఈ వ్యూహమే. ఇక ప్రజా సంఘాల ఆరోపణల విషయానికొద్దాం. కార్పొరేట్ శక్తులు చెరపట్టేందుకు వీలుగా దండకారణ్యాన్ని మారుస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. ఈ దండకారణ్యంలో వజ్రం, బొగ్గు, ఇనుప ఖనిజం, సున్నపరాయి, డోలమైట్, బాక్సైట్, టిన్ ఖనిజం వంటి సహజ వనరులున్నాయి. టిన్ అనే ఖనిజాన్ని ఉత్పత్తి చేసే రాష్ట్రం దేశం మొత్తం మీద ఛత్తీస్గఢ్ మాత్రమే. వీటితో పాటు ఈ అరణ్యంలో అణు ఖనిజాలు, బంగారం వంటి విలువైన మెటల్స్ ఉన్నాయి. ఇవే కాదు, కొరండం, క్లే, క్వార్ట్జైట్, బేస్ లోహాలు, ఫ్లోరైట్, బెరిల్, ఆండల్సైట్, క్రయానైట్, సిలిమనైట్, స్టాల్, సోప్ స్టోన్, గార్నెట్ వంటి ఖనిజాలున్నాయి. అత్యంత నాణ్యతుండే హెమటిటిక్ ఇనుప ఖనిజం సైతం ఇక్కడుంది. వీటి విలువ ఎంతనేది దశాబ్దాల క్రితమే సుమారు 9,000 లక్షల కోట్ల రూపాయలుంటుందని ఒక ప్రాథమిక అంచనా వేశారు. ఇప్పుడు ఈ ఖనిజ సంపద విలువ అంతకు రెట్టింపు ఉంటుందని అంచనా. దాన్ని ఎలా మాట్లాడుకోవాలి, ఎలా మేము కూడా అప్పీల్ పెడుతున్నాం. అది వదిలేయండి, అందరం కలుద్దాం, కమ్యూనిస్టులు అందరం కూడా కలుద్దాం, 52 అనుభవాలు తీసుకోండి. తీసుకుని ఇప్పుడున్నటువంటి ఆ టెక్నాలజీ, వాళ్ళకు ఉన్నటువంటి రాజ్యాంతరం, వాళ్ళకు ఉన్నటువంటి చట్టాలు, వాటి ముందు ఇవాళ పోరాటం చేయలేరు అని చెప్తా ఉన్నాం. సరే, అది వేరు, పెంచాలి, ప్రయత్నం చేయాలి. ఇవాళ వాస్తవంగా వాళ్ళు ఒకవేళ మా వీటిని కొంతమంది చంపారు, చంపలేదు నేను అన్నాం. సో ఈ నేపథ్యంలో ప్రజా సంఘాల ప్రధాన ఆరోపణ ఏంటంటే 2021-22 బడ్జెట్లో నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అనే పథకాన్ని మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం. అంటే
ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ కంపెనీలకు, కాంట్రాక్టర్లకు లీజుకివ్వడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకంతో 4 ఏళ్లలో అంటే 2022 నుంచి 25 వరకు దాదాపు 6 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా ప్రకటించుకుంది కేంద్రం. అందులో భాగంగా నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ పేరుతో కంపెనీలకు కావలసిన హైవేలు, రైల్వేలు, ఎయిర్పోర్ట్లు, పైప్ లైన్లు, విద్యుత్ లైన్లు నిర్మించే బాధ్యత తీసుకుంది. వెలికితీసిన ఖనిజాల రవాణా కోసం బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ పర్యవేక్షణలో 4 లేన్లు, 6 లేన్ల రోడ్లను సైతం ఫుల్ స్పీడ్తో నిర్మిస్తున్నారని చెప్తున్నాయి ప్రజా సంఘాలు. బట్ ఎన్ని చేసినా ఈ ప్రాంత అభివృద్ధికి అడ్డొస్తున్నది మాత్రం ప్రధానంగా మావోయిస్టులే. అందుకే ఆపరేషన్ కగారును మొదలుపెట్టి 2026 మార్చి నాటికి మావోయిస్టులే లేని దేశంగా భారత్ను ప్రకటించుకుంటున్నారని ప్రజా సంఘాలు చెప్తున్నాయి. బట్ కేంద్రం మాత్రం దీన్ని శాంతి భద్రతల ఇష్యూగానే చూస్తున్నామని చెప్తోంది. భద్రతా బలగాల చేతుల్లో మాత్రమే ఆయుధాలుండాలి తప్ప అన్యుల చేతుల్లో అవి ఉండడానికి వీల్లేదని తేల్చి చెప్తోంది. అందులో భాగంగానే ఆపరేషన్ కగారును మార్చి నాటికి ముగించాలి అనుకున్నట్లు వివరణ ఇచ్చింది. అభివృద్ధి, చట్టబద్ధ పాలనను అడ్డుకున్నందువల్లే ఈ ఆపరేషన్ కగారని ఒక్క మాటలో సమాధానం చెప్తోంది కేంద్రం. బట్ దండకారణ్యంలోని సంపద కోసమే ఈ ఎన్కౌంటర్లు అంటున్నారు ప్రజా సంఘాలు. ఎవరి వాదన ఎలా ఉన్నా ఇక్కడ గెలిచింది మాత్రం కేంద్రమే. మావోయిస్టుల రెడ్ కారిడార్ కుప్పకోలింది. ఇది మావోయిస్టు రహిత దేశమని ప్రకటించడమే ఇక మిగిలి ఉంది. ఇది వాటి బరిన్ టాపిక్. చూస్తూనే ఉండండి.